వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నీకు 60 నాకు 40 బాబు పవన్ కొత్త ప్లాన్ అంటూ కూడా మనం టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ టైటిల్ చూసిన వాళ్ళు ఎవరైనా టక్కున అనుకునేది ఏంటంటే ఎవరైనా సరే ఈ టైటిల్ చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే ఏమన్నా పంపకాల చేయబోతున్నారా, పంపకాల సేకరణ చేస్తున్నారా, అందుకే సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరు కలిసి వాటాలు పంచుకుంటున్నారా అనే టైటిల్ స్ఫురిస్తుంది ఎవరికైనా సరే. కానీ ఇక్కడ వాటాలు పంచుకోవడం కాదు, పదవులు పంచుకోవడం. ఇక్కడ చూసినట్లయితే నీకు 60 నాకు 40 అంటూ కూడా ఒక క్రైటీరియా ఎంచుకోవడం జరిగింది పదవుల్లో పంపకం విషయంలో కావచ్చు. ఇది యాక్చువల్గా ఇప్పుడు కాదు, దీనికి బీజం ఎప్పుడు పడిందంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యాను జైల్లో ఉన్న సమయంలో డే 1 ఆయన్ని ములాఖత్కి వెళ్ళున్నారు. దెన్ బయటకు వచ్చి మరి టీడీపీ అండ్ జనసేన పొత్తుల్ని అఫిషియల్గా ప్రకటన చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే లోపే అటు లోకేష్ అండ్ టీం అండ్ అటు పవన్ కళ్యాణ్ టీం కూర్చొని ఒక కొలిక్కైతే తీసుకొచ్చారు పొత్తుల వ్యవహారం. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత టికెట్ల ఎంపిక మాత్రమే చర్చ జరుగుతూ వచ్చింది. దెన్ ఈ క్రమంలో మధ్యలోకి వచ్చి బీజేపీ కూడా యాడ్ అయింది ఆ రోజున. ఈ మూడు పార్టీల కోసం మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత పవన్ కళ్యాణ్ తనకు తానుగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ముందు మనం చూసినట్లయితే డే 1 చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అంతమంది మెంబర్స్తోని తన గత రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు అంతమందితో ఒకేసారి లిస్టు ప్రకటన చేయలేదు. ఆల్మోస్ట్ 119 సీట్స్కి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూర్చొని ప్రకటించారు. అప్పటికి ఇంకా బీజేపీ సీట్లు ఖరారు చేయలేదు. ఆల్మోస్ట్ అప్పుడు 15 మాత్రమే జనసేన ఫస్ట్ ప్రకటన చేసింది. ఇక పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీ వచ్చి యాడ్ అన్ ఎలిమెంట్గా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా తానే కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేనని ప్రేమించే వాళ్ళు కావచ్చు, ఆయన అసోసియేట్స్ కావచ్చు, ఇక హరిరామ జోగి లాంటి కొంతమంది సీనియర్లు కావచ్చు, పవన్ కళ్యాణ్ చాలాసేపు వార్న్ చేస్తూ వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈయన పవన్ కళ్యాణ్ ఎందుకు 21 సీట్లకే పరిమితం అవుతున్నారంటూ కూడా వార్న్ చేసిన పరిస్థితి ఉంది. ఇక ఏకంగా వైఎస్ఆర్సీపీ అయితే సోషల్ మీడియా వేదిక చంద్రబాబు నాయుడు వేసిన భిక్షను తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా చాలా విగ్రస్గా మాట్లాడారు వాళ్ళు. కానీ అనేక రకాలుగా ఆయన్ని అటు ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టారు సీట్ల ఎంపిక విషయంలో. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు కాబట్టి ఎన్ని సీట్లు ఇస్తే అన్నిటికి సర్దుకొని పోతున్నారంటూ కూడా వైసీపీ నేతలు మాట్లాడారు. ఇక ఈ కన్ఫ్యూజన్లో కావచ్చు జనసేన సైనికుల్లో కూడా కేవలం తాము 20 సీట్లు 21 సీట్లకు ఎందుకు పరిమితం కావాలన్న ఆందోళన కొంతవరకు ఉంది. మరోవైపు చూస్తే అటు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టామంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు చూస్తే హరిరామ జోగి లాంటి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని అభిమానించే హరిరామ జోగి లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు చాలా రకాలుగా. సీఎం పదవి అడగాల్సిందే, సో పొత్తుల్లో భాగంగా ఈ విషయాల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిందే, ఈ డిమాండ్లు చంద్రబాబు నాయుడు ముందు ఉంచాల్సిందే అంటూ కూడా లేఖల మీద లేఖలు రాస్తూ పవన్ కళ్యాణ్ మీద ఒక ప్రెజర్ అయితే బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఆల్మోస్ట్ అందరూ కలిసి ఆయన అభిమానులు కావచ్చు, ఆయన ప్రత్యర్థులు కావచ్చు, పొత్తుల విషయంలో పర్టికులర్లీ టీడీపీతో పొత్తుల విషయంలో ఆయన అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ని. అయితే నిజంగా ఏదైతే పద్మవ్యూహాన్ని అభిమన్యుడు ఛేదించకపోయినా అలాంటి పద్మవ్యూహం నుంచి పవన్ కళ్యాణ్ చాలా చాకచక్యంగా బయటకు వచ్చారు, బయటపడ్డారు. ముఖ్యంగా ఆయన అప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడుతూ వస్తుంది తాను ఎన్ని సీట్లు తీసుకుంటాను అనేది కాదు ఇంపార్టెంట్, తాను ఎన్ని సీట్లు తీసుకున్నా ఆ సీట్లు అన్నింటిలో కూడా మొత్తాన్ని గెలిచి చూపించడమే టార్గెట్ అంటూ కూడా చెప్తూ వచ్చారు. బట్ పవన్ కళ్యాణ్ చెప్పింది అప్పుడు ఎవరికి కూడా చెవికెక్కల. ఈవెన్ ఆయన అభిమానులు కూడా దాన్ని అంత సీరియస్గా పరిగణలోకి తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ అంటే అసలు స్ట్రైక్ రేట్ ఏంటి అంటూ కూడా కొంతమంది మాట్లాడారు. అలాంటి పవన్ కళ్యాణ్ నిజంగా అదే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, త్రివిక్రమ్ డైలాగ్ పవన్ కళ్యాణ్ కరెక్ట్గా యాప్ట్ అవుతారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని. సో అలా తగ్గుతూ వచ్చారు పవన్ కళ్యాణ్. రాష్ట్రం కోసం తాను త్యాగం చేస్తున్నాను, వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపడం కోసం త్యాగం చేస్తున్నానంటూ మాట్లాడారు. దెన్ ఆయన మాట్లాడిన మాటలు అక్షరాలా కూడా నిజమయ్యాయి. 100% స్ట్రైక్ రేట్ సాధించింది జనసేన. 21 out of 21 సీట్లతో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్గా నిలబడ్డారు మొన్నటి ఎన్నికల్లో. ఈ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక మంత్రి పదవుల విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చే విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు అయితే ముందు నుంచి సోబర్గానే ఉన్నారు. చాలాసార్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తనతో అంత సోబర్గా వ్యవహరించడానికి కూడా పవన్ కళ్యాణ్ చాలాసార్లు తన పార్టీ నేతలతో మాట్లాడుతూ కూడా బయట పెడుతూ ఉన్నారు. అనేక రకాలుగా పదవుల విషయంలో కావచ్చు, మిగతా వాటి విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు తన మీద చూపిస్తున్న కన్సర్న్ని పవన్ కళ్యాణ్ నిజంగా తట్టుకోలేకపోతున్నారనే చెప్పుకోవాలి అభిమానాన్ని. ఎందుకంటే ఆయన చాలాసార్లు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు చూస్తే తన కష్టకాలంలో ఉన్నప్పుడు, తన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, తను జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తనకి ఏదైతే వెనక ముందు ఏమి ఆలోచన చేయకుండా అవుట్ అండ్ రైట్ సపోర్ట్ చేశారన్న ఆలోచన చంద్రబాబు నాయుడులో ఉంది. అందుకే అంత స్ట్రాంగ్గా ఆయన పవన్ కళ్యాణ్ వైపు ఈరోజు నిలబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇక అధికారంలోకి వచ్చినారు, ఒకరు సీఎం ఒకరు డిప్యూటీ సీఎం అండ్ దెన్ జనసేన కూడా మంత్రి పదవులు కూడా దక్కాయి ఈరోజు నాదెండ్ల మనోహర్ నుంచి దుర్గేష్ లాగా.
మంత్రి పదవులు కూడా కీలక మంత్రి పదవులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పోస్టు, డిప్యూటీ స్పీకర్ పోస్టు కూడా జనసేన ఖాతాలోకి వెళ్తుందనే చర్చ ఉంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు 60-40 వాటా అనేది ఈరోజు మనం చెప్పుకుంటుంది నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు. ఈరోజు చూసినట్లయితే ఎమ్మెల్సీ కూడా ఆల్రెడీ జనసేనకు ఒకటి ఇవ్వడం జరిగింది. హరిప్రసాద్ లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ కూడా అయి ఉన్నారు. అండ్ దెన్ ప్రభుత్వం నుంచి ఏదైతే ఏఐజీ విషయంలో కూడా అడిషనల్ ఏజీ విషయంలో కూడా అంతే స్థాయిలో వాళ్ళిద్దరు కూడా అంతే ఈక్వల్గా షేరింగ్గా ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక మిగతా నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా జనసేనకి అదే స్థాయిలో ప్రయారిటీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ విషయం మీద వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ కూర్చొని మాట్లాడుకున్నారు. ఎన్నికలకు ముందు సీట్ల పంపకాలప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. దామాషా పద్ధతిలో అంటే ఎక్కడైతే సీట్లు తాము త్యాగం చేస్తూ ఉన్నారో అక్కడ జనసేనకి రేపు ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముందుంచిన ఒక డిమాండ్. దానికి చంద్రబాబు నాయుడు చాలా దాన్ని అంతే సానుకూలంగా తీసుకున్నారు ఆయన. అందుకే ఈరోజు నామినేటెడ్ పోస్టుల విషయంలో ముందుగా ఆయన పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్కి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అందుకే ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ దాదాపు 3 నెలలుగా వస్తుంది. మరోవైపు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ డే 1 నుంచి వీళ్ళిద్దరి పొత్తును విచ్ఛిన్నం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నా ఎక్కడ అటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ ఇటు చంద్రబాబు నాయుడు వైపు నుంచి కానీ చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా మనకు కనిపించదు. అటు లోకేష్ పవన్ కళ్యాణ్ అంతే సత్సంబంధాలతో ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతే స్థాయిలో తమ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ఇక నామినేటెడ్ పోస్టుల విషయం మిగతా చాలా ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటికి కనీసం ఒక 2% మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఫిల్ అయినాయి. ఇక ఆల్మోస్ట్ 98% నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇక అలాంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అటు ఎందుకంటే టీడీపీ మేజర్ షేర్లో ఉంది, అసెంబ్లీ సీట్లో ఎక్కువ భాగం, అండ్ దెన్ జనసేన 21 సీట్లతో మాత్రమే ఉంది. అందుకే దామాషా పద్ధతిలోనే ఆల్రెడీ ముందుగానే అనుకున్నారు కాబట్టి ఆ యాంగిల్లోనే చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో అటు జనసేనకు ఉన్న ప్రామినెంట్ సంఖ్యను బట్టి ఈరోజు ఆయన నామినేటెడ్ పోస్టులు పందేరం చేయాలని అనుకుంటూ ఉన్నారు ఇరు పార్టీలకు సంబంధించి. అందుకే నామినేటెడ్ పోస్టుల విషయంలో టీడీపీ 60% వాటా తీసుకుంటే జనసేన 40% వాటాకి వెళ్లేందుకు వీళ్ళిద్దరూ అధికారికంగా నిర్ణయించుకున్నారనే చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి టికెట్లు కోల్పోయిన వాళ్ళు, టికెట్ ఎక్స్పెక్ట్ చేసి భంగపడిన వాళ్ళు, ఇతర పార్టీల నుంచి వచ్చి టికెట్ దక్కించుకోలేని వాళ్ళు లాస్ట్ మినిట్లో చాలామంది ఉన్నారు అటు జనసేనలో ఇటు టీడీపీలో. సో అలాంటి వాళ్ళకి యాస్పిరేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి నామినేటెడ్ పోస్టుల విషయంలో. ఎంత త్వరగా ఈ పోస్టుల విషయంలో ఒక క్లారిటీ వస్తే అంత బాగుంటుందన్న ఆలోచన కూడా ఇరు పార్టీ క్యాడర్లోని నేతల్లోని కూడా ఉంది. అందుకే ఈ రోజున ఎక్కడా కూడా ఈ ఇష్యూలో నెగోషియేషన్కి తావివ్వకుండా 60-40 రేషియోకు వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగినట్టయితే ఈరోజు బయటికి కొంత లీక్లు అయితే వస్తున్నాయి. మొత్తానికి 60-40 రేషియోలో వీళ్ళిద్దరూ కనుక నామినేటెడ్ పోస్టుల మీద కనుక చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్లయితే ఏ పదవులు జనసేనకి దక్కే అవకాశం ఉంది, ఏ పదవులు టీడీపీ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉందనేది మరికొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.